గోధుమ సేమియా మామిడికాయ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. మరి మాధురి, నేను ఒక పని చేస్తాను, చెప్పండి. నీతో చేయిస్తాను, నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తాను. ఓకే, బాగుంది ఇదన్నా. ఓకే ఓకే, స్టవ్ వెలిగించేసి. ఓకే, ఇది ఎలాగో నా పనే. ఓకే. ఆయిల్ తీసుకో. ఓకే, ఎంత పడుతుంది ఆయిల్ మనకి? 3 పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్గా. సో ఫస్ట్ ఎండుమిర్చి కొంచెం వేస్తే మనకు నూనె వేడెక్కిందా లేదా తెలుస్తుంది. ఓకే, కొంచెంగా వేస్తే ఓకే. అది వేడయ్యే లోపు మీ గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకోవాలి కదా. అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీ ఇంట్రెస్ట్ భరతనాట్యం వైపు ఎప్పుడు వెళ్ళింది? నా జర్నీ అయితే, నేను యాక్చువల్లీ తిరుపతి నుండి అక్కడ నేర్చుకున్నాను మ్యూజిక్ కాలేజ్లో. తిరుపతిలో నేను 6th క్లాస్ ఉన్నప్పుడు ఎస్సీ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ టీటీడీ వాళ్ళది, అక్కడ నేను సర్టిఫికేట్ కోర్స్ జాయిన్ అయ్యాను. నాకు అప్పుడు ఏమీ తెలీదు, భరతనాట్యం ఏదీ తెలీదు. అప్పుడు మాకు కొన్ని స్టెప్స్ ఉంటాయి, తట్టడవు, నాట్టడవు. ఆవాలు తీసుకో. ఓకే, ఇప్పుడు ఇవి కొంచెం ఇప్పుడు వద్దు, ఆవాలు కొంచెం ఫస్ట్ కొంచెం వేస్తే అది చిటపట అనిందంటే మనకు తెలుస్తుంది. ఓకే, వేడెక్కింది. చాలా ఇంకొంచెం వేయి. ఓకే ఓకే. అక్కడ మా మేడం ఉమా ముద్దుబాల గారని, ఆవిడ దగ్గర శిష్యరికం చేశాను. అక్కడ 1 year చాలా స్ట్రగుల్ అండి. భరతనాట్యం అంటే ఏదో స్టేజ్ మీద చూసి అలా కాదు. చిన్నప్పుడు మేము పడిన అరమండికి స్ట్రగుల్ చాలా ఉంది. పల్లి వేయాలి. సెకండ్ కొంచెం వేగాలి. వచ్చేసి నేను అటు ఇటు. ఓకే, చాలానే మేము స్ట్రగుల్ పడుతూ నేర్చుకున్నాము. బట్ ఎంజాయ్ చేస్తూనే నేర్చుకున్నాము. ఏ రోజు కూడా కష్టంగా ఫీల్ అవ్వలేదు. శనగపప్పు. అయితే నీకు ఏ ఏజ్ లో ఇంట్రెస్ట్ కలిగింది ఇలా ఆర్ట్స్ సైడ్ వెళ్దాము అని? ఒక అక్క ఉన్నారు, రాజ్యలక్ష్మి అక్క అని. ఆ అక్క ఎవడే వాడు నే పవ్వళించిన వేళ అనే ఒక పదం చేశారు. ఆ పదం నన్ను ఎంత అట్రాక్ట్ చేసేసిందంటే, అబ్బా డాన్స్ అంటే ఇంత బాగుంటుందా అని నేను అలాగే చెయ్యాలి అని అనిపించింది. మిర్చి వేసేసి, మిర్చి లాంటి న్యూస్ నెక్స్ట్ చెప్తాను, అందుకే మిర్చి వేయమన్నాను. ఓకే ఓకే, అది చూసి నేను ఇన్స్పైర్ అయిపోయి అద్దం ముందు కూర్చొని మిర్చిలాగా ఇదే పనే 24 hours డాన్స్, ఎక్స్ప్రెషన్ ఇలానే చేస్తూ ఉండేదాన్ని. ఓకే, పసుపు. ఓకే, అలా చేస్తూ ఉంటే ఇంకా నా పిచ్చి పీక్స్ వెళ్తుంది అని చెప్పి మా అమ్మ వాళ్ళు ఉమా ముద్దుబాల మేడం దగ్గర ఇంకొంచెం అంటే ఇంకొక లెవెల్కి జాయిన్ చేశారు మళ్ళీ. ఓకే, సో అప్పుడు సర్టిఫికేట్ అయిపోయి డిప్లొమా చేశాను. డిప్లొమా అయ్యాక ఇది ఉంటుంది కదా, మనకు తీరదనమాట. ఈ డాన్స్లో ఎవరైనా దిగితే డాన్సే కాదు, మన ఏదైనా కళలు ఇంతటితో ఆపేస్తామంటే అవ్వదు. అక్కడ నాకు ఇంకా ఏం చేయాలి? తిరుపతిలో ఇంతవరకే ఉండింది కరివేపాకు, ఇంతవరకే ఉండింది డిప్లొమా వరకే. బట్ నేను ఎవ్రీ వీకెండ్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవ్రీ వీకెండ్ నేను చెన్నైకి వెళ్ళి సాటర్డే ఈవినింగ్ అండ్ సండే మార్నింగ్ 2 sessions డాన్స్ నేర్చుకొని వచ్చేదాన్ని ఊర్మిళ సత్యనారాయణ గారి దగ్గర. కొంచెం ఇంగువ వేస్తేనే పులిహోరకి, అదేదో సినిమాలో చెప్తారు కదా ఉండాలి. ఆ పులిహోరకి నిజంగానే చాలా మంచి రుచి వస్తుంది ఇంగువ పడితే. ఓకే, కొంచెం అల్లం తరుగు వేసి లాస్ట్లో దీంట్లో మనము గోధుమ సేమియాని యాడ్ చేసేద్దాము. సేమియా వేసేనా? వేసేసాను. ఈ సేమియా ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నది. ఈ సేమియా కూడా కొంచెం ఇలా లావుగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో, సేమియా అనగానే పిల్లలకు కూడా చాలా ఇష్టం కదా, వాళ్ళు తినేస్తారు అలాగే. ఉప్పు కొంచెం వేద్దామా? ఇది చల్లారిన తర్వాత మామిడి తురుము వేసి గార్నిష్ చేసేసి సరిపోతుందా? అసలైంది ఇదే కదా, అందుకే అడుగుతున్నా. ఓకే గౌతమి గారు, సో చక్కగా చల్లారు ఉంటుంది కదా, మరి నెక్స్ట్ వేయాల్సింది వేసేద్దామా? ఓకే, చల్లారాక మనం మామిడి తురుము వేసేసుకొని అప్పుడే చూసారా అరోమా వచ్చేస్తుంది.
మామిడి తురుము వేయంగానే మనకు ఆ టేస్ట్ రుచి వచ్చేస్తుంది. అవును. నోరు ఉడుతుందా మాకు అలా కలిపేసి ఇప్పుడు కొత్తిమీర వేద్దామా? కొత్తిమీర వేడి వేడిగా గోధుమ సేమియా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గోధుమ సేమియా మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, అల్లం తరుగు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న గోధుమ సేమియా 1 కప్పు, ఉప్పు తగినంత, మామిడికాయ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. గోధుమ సేమియా మామిడికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి కాగాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఇంగువ, అల్లం తరుగు వేసి వేగాక అందులో ఉడికించుకున్న గోధుమ సేమియా, ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. తరువాత అందులో మామిడికాయ తురుము వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే గోధుమ సేమియా మామిడికాయ పులిహోర రెడీ.